హాయ్ ఫ్రెండ్స్, తేజ సజ్జా హీరోగా సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ ఒక మిరాకిల్ సృష్టిస్తోంది. లో బడ్జెట్లో భారీ విజువల్స్లో ఈగల దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ సాధించినట్లే లెక్క. మొదటగా ప్రభాస్ గొంతు వినపడతా ఉంటుంది. అది ఏఐ ద్వారా సెట్ చేసిందని అర్థమవుతా ఉంది. కథ ప్రకారం కళింగ యుద్ధంలో శవాల గుట్టలను చూసి అశోక్ చక్రవర్తి చెలించిపోయి తన శక్తుల మొత్తాన్ని 9 గ్రంథాల్లో ఇమిడ్చి ఒక్కో విశ్వశక్తి కలిగినవి ప్రపంచ నలుమూలలో ఉన్న 9 మంది రక్షకులకు అందిస్తారు. ఇప్పటి కాలంలో ఘోర మహావీర్ అంటే మంచు మనోజ్ ఆ 9 గ్రంథాలని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విధంగా 9వ గ్రంథం అంబిక శ్రేయ రక్షణలో ఉంటుంది. ఆ 9వ గ్రంథాన్ని తన కొడుకు వేద అంటే తేజ సజ్జ ఎలా రాముని కాలం నాటి మిరాయిని దక్కించుకొని వేద నుంచి యోగాగా మారి దుష్టశిక్ష చేయుట ఈ కథాంశం. మిరాయ్ మూవీ ట్రైల్లో చూపించిన ఒక్క పాట కూడా మూవీలో లేదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు సినిమాలో పాటలు లేవనే సంగతే ప్రేక్షకులు మర్చిపోతారు. ఆ విధంగా తీయగలిగాడు దర్శకుడు. ఈ మూవీలో ప్రత్యేకత ఏంటంటే గరుడ ఫైట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. మంచు మనోజ్ యాక్షన్ హీరో కన్నా తానే ఎక్కువ కనిపించినట్లు అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ రితిక నాయక్ పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గౌరీ హరి బాగా చేశారు. చారిత్రాత్మక పౌరాణిక మిక్స్డ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ఒకరి ఆయుధం మరొకరికి రావటం బాగుంది. అప్పుడు హీరో డైలాగ్ అది గుడ్ బ్యాడ్కు పనిచేయదు అంటాం హైలైట్. రాముని క్యారెక్టర్ ఏఐ ద్వారా చేశారనుకుంటున్నారు, కానీ బాలీవుడ్ సీరియల్ నటుడు గౌరవ్ బోరా నటించాడని అందరికీ తెలుసు. క్లైమాక్స్లో మిరాయ్ ద్వారా మంచు మనోజ్ మరణించాడా లేక రెండో పాటలో వస్తాడో అర్థం కాలేదు. విలన్ మహావీర జగపతి బాబు దగ్గర ఉన్న గ్రంథాన్ని శౌర్యం చేసి తన ప్రతాపం చూపిస్తుండగా శ్రేయ వచ్చి 9 గ్రంథాలు ఉన్నాయని అతనికి గుర్తు చేయటం ఒక అవివేకం. ఎట్టకేలకు మిరాయ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినట్లు లెక్క. సెకండ్ పార్ట్లో రాణా విలన్గా కన్ఫర్మ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 9 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.